ఈరోజు మా ప్రియతమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాజన్న భవన్లో రక్తదాన శిబిరం ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ ఎన్నో వేల మంది కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఇక్కడ వచ్చి రక్తదానం చేయడం, అలాగే కేక్ కట్ చేసుకొని ఆయన ఎప్పుడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా వందల పుట్టినరోజులు చేసుకోవాలని, అలాగే జగనన్న ఒక మాట చెప్తే దాన్ని ఆశించేవాడే మా అనిల్ అన్న. ఆయనకి అడుగులు వేసి ఎప్పుడు ఆయన తోడు నడిచే, ఎప్పుడు కార్యకర్తలకి అవసరం ఉన్న ఆ రోజు ప్రత్యేక ఆయనకు వచ్చేసి ఏ అవసరం ఉన్నా ఆయన తీర్చేసి ఎవరికి అది కూడా ఎవరికి చెప్పకుండా ఆయన ఎలాంటి దానాలు చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు. గుప్త దానాలు చేసి ఆయన తెలియకుండా వెళ్ళిపోతాడు. ఆయన అలాంటి నాయకుడు మాకు ఎల్లప్పుడూ మనకి తోడు ఉండాలని నెల్లూరు జిల్లాలో ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వేల కార్యకర్తలు కానీ లక్షల మందిలో కార్యకర్తలు ఇక్కడ వస్తారని, ప్రతి ఒక్కరు ఆయన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ప్రత్యేక దేవుడు దయ వల్ల ఆయన ఇంకా ఎన్నో మంచి పుట్టినరోజు జరుపుకోవాలని, మంచి ఆరోగ్యాలతో దేవుడి దయలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాయకుడు మాజీ మంత్రివర్యులు పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాజన్న భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ఆయనకు నిండుగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జగనన్న అడుగులో అడుగు వేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి అనిల్ కుమార్ యాదవ్ గారు సేవలు చేయాలని, అతి త్వరలో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అనిల్ కుమార్ యాదవ్ గారు అండగా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.